హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఈ రోజు మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సీ గార్డియన్ నావల్ ఎక్సర్సైజ్. సో ఇది ఇండియాకి సంబంధించింది కాదు, కానీ ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ చూడండి, సీ గార్డియన్ 3 అని చెప్పేసి ఇది వచ్చింది. 3.0 ఎక్సర్సైజ్ కింద ఇది రావడం జరిగింది. ఇది మనకి పాకిస్తాన్ యాజ్ వెల్ as చైనా నావీస్కి సంబంధించిన మొట్టమొదటి యుద్ధ విన్యాసం. చైనా పాకిస్తాన్ ఫస్ట్ నావీ లార్జెస్ట్ ఎక్సర్సైజ్ డ్రిల్గా సీ గార్డియన్ అనే దాన్ని చెప్తున్నారు. ఇది రీసెంట్గా పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్ లేదా కరాచీ నావల్ డక్యార్డ్ ఏదైతే ఉందో అక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయింది కూడా. అండ్ దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి జాయింట్ రెస్పాన్స్ టు మ్యారిటైమ్ సెక్యూరిటీ థ్రెట్స్. జాయింట్ రెస్పాన్స్ టు మ్యారిటైమ్ సెక్యూరిటీ థ్రెట్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే చైనా పాకిస్తాన్ ఫ్యూచర్లో ఏవైనా సముద్ర పరంగా గనక భద్రతకి ఏదైనా డేంజర్ అనిపించినా, వాళ్ళ కంట్రీస్కి సీ రిలేటెడ్గా ఏమైనా థ్రెట్స్ వచ్చినా రెండు కలిసి ఎదుర్కొంటాయంట. అందుకని చెప్పేసి అటు చైనీస్ నేవీ ఇటు పాకిస్తాన్ నేవీ కలిసి మొట్టమొదటిసారిగా కరాచీ పోర్ట్ ఇన్ పాకిస్తాన్ దగ్గర సీ గార్డియన్ 3.0 అనే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాయి. సో దీంట్లో చైనా యొక్క డిస్ట్రాయర్ జిబో అనేది పార్టిసిపేట్ చేయబోతుంది. 2020లో చైనా దీన్ని లాంచ్ చేసింది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ డిస్ట్రాయర్గా ఈ జిబో అనే దాన్ని చెప్తున్నారు. సర్ఫేస్ మీద నుంచి అంటే ల్యాండ్, ఎయిర్, అండర్ వాటర్ ఎక్కడి నుంచి అయినా సరే ఇది మనకి టార్గెట్ చేయగలదంట ప్లేసెస్ని. ఈవెన్ చాలా వరకు రేడార్ యొక్క సిగ్నల్స్, రేడార్ యొక్క మానిటర్స్ నుంచి తప్పించుకోగల క్యాపబిలిటీ ఈ జీబోకి ఉందని చెప్తున్నారు. అది చైనీస్ యొక్క డిస్ట్రాయర్. ఇది ఇప్పుడు మనకి సీ గార్డియన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ చైనా మధ్యలో పార్టిసిపేట్ చేయబోతుంది అనమాట. ఇది ఎక్సర్సైజ్ కి సంబంధించిన మెయిన్ అంశాలు. ఏం గుర్తుపెట్టుకుంటారు? సీ గార్డియన్ రీసెంట్లీ కండక్టెడ్ ఆ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే చైనా అండ్ పాకిస్తాన్. అండ్ ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్లోని కరాచీ నావల్ డాక్యార్డ్ ఉంది చూసారా, అక్కడ దీన్ని కండక్ట్ చేశారనమాట. సో ఇందులో డిస్ట్రాయిడ్ జిబో అనేది కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఇది చైనాకి సంబంధించింది. అదే కనుక మీకు ఏ సీ అని అడిగారు అనుకోండి, అరేబియన్ సీ, అరేబియన్ సముద్రం దగ్గర దీన్ని కండక్ట్ చేస్తున్నారనమాట. అరేబియన్ సీకి నార్త్ పార్ట్లో ఎగ్జాక్ట్గా మనకి కరాచీ పోర్ట్ దగ్గర దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదేమో మనకి థీమ్, ఇతివృత్తాంతంగా చెప్తాం. ఇప్పుడు మనకి ఈ కరెంట్ అఫైర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నోట్స్ కింద మనకి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో జనరల్గా కనుక చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా ఇటువైపు మనకి పాకిస్తాన్ అనేది లొకేట్ అయ్యింది, ఇటువైపు చైనా లొకేట్ అయ్యింది. గత కొంతకాలంగా అటు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, ఇటు చైనా లేదా టిబెట్ బోర్డర్ దగ్గర ఇండియాకి సంబంధించిన బోర్డర్ ప్రాబ్లమ్స్ లేదా ఇష్యూస్ అనేవి ఇండైరెక్ట్గా మనకి చాలా కనిపిస్తున్నాయి. దానిని కంప్లీట్గా మనకి ఓవర్కమ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను, గుర్తుందా? ఇటు సైడ్ అంతా కూడా మనకి టిబెట్ ఆక్యుపై చేసుకున్నది, చైనీస్ ఆక్యుపై చేసుకున్నది ఇటు సైడ్ బోర్డర్ ఏరియాని. సో ఇక్కడ మనకి మెక్మోహన్ లైన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఉన్న లడాక్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్ని కాపాడుకోవడానికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి దాదాపుగా ఇండియాలో 2963 విలేజెస్ వరకు డెవలప్ చేసి బోర్డర్ ఏరియాలో డెవలప్మెంట్ని తీసుకొచ్చి ఈ ఏరియాస్ని కాపాడుకునేలాగా ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఒకవేళ ఇటు నుంచి కానీ అటాక్స్ జరిగితే మనం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. కాబట్టి ప్రళయ్ లాంటి మిసైల్స్ని మన సొంత టెక్నాలజీతో మనకి తయారు చేసి దానిని ఈ రీసెంట్గా టెస్ట్ కూడా చేయడం జరిగింది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియా సో ప్రజెంట్ మనకి ఇట్లాంటివి ప్రిపేర్డ్నెస్లో భాగంగా చేసుకుంటూ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు చూడండి, చైనా పాకిస్తాన్. సో చైనా పాకిస్తాన్ ఏం చేసినాయి అంటే ద ఫస్ట్ థింగ్ మనకి చైనా ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్గా చెప్తాం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 2013 ఆ టైంలో చైనా యాక్చువల్గా దీని గురించి మనకి అనౌన్స్ చేయడం జరిగింది. చైనా యొక్క ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ దీన్ని అనౌన్స్ చేశారనమాట. అండ్ మనకి ఏన్షియంట్ ఇండియాలో కూడా సిల్క్ రూట్ అని చెప్పేసి ఉండేది. చైనీస్ మనకి మిగతా కంట్రీస్తో అంటే ఇటువైపు ఉన్న సెంట్రల్ ఏషియా, యూరోపియన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో వ్యాపారం చేయడానికి ఆ సిల్క్ రూట్ని యూజ్ చేసేవాళ్ళు. సో మనకి చైనీస్ ప్రెసిడెంట్ అయిన జీ జిన్పింగ్ అదే చెప్పారు. సిల్క్ రూట్ ఏదైతే ఉందో ఒకప్పుడు మనకి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్, దాని దగ్గరే మేము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకొస్తాము.
సో దాని ద్వారా మేము డెవలప్మెంట్ని ఇటు ఏషియా అండ్ యూరోపియన్ కంట్రీస్ మధ్య డెవలప్ చేయడానికి, అభివృద్ధిని మనకి ఇంకా బాగుపరచడానికి ట్రై చేస్తామని చెప్పింది. వాస్తవానికి చైనీస్ యొక్క మెయిన్ సెల్ఫిష్ థింగ్ ఏంటి అంటే ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీగా దాని యొక్క స్టాండర్డ్ పొజిషన్ యుఎస్ఏని క్రష్ చేసి ఆ పొజిషన్ని తీసుకోవాలి అనేది చైనీస్ కున్న వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ మోటోగా చాలా వరకు ప్రపంచంలో వ్యక్తులు చెప్పుకుంటూ వచ్చారు. ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ సారాంశం. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ రీసెంట్ గా దీని యొక్క సమిట్ చైనాలో జరిగితే రష్యా యొక్క ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ కూడా దీనికి అటెండ్ అయ్యారనమాట. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే దానికి ఇండియా దీన్ని స్కిప్ చేసింది. ఇండియా యాక్చువల్గా ఈ మీటింగ్ కి అటెండ్ కాలేదు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఇండియా అటెండ్ కాకపోవడానికి కారణం పాకిస్తాన్. ఎందుకు అని అడిగితే చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇటువైపు ఉన్న ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకున్నారనుకోండి, కిందంతా మనకి సీ రూట్ ఉంటుంది కదా, సీ రూట్ దగ్గర ఉన్న కంట్రీస్ హెల్ప్తో అక్కడ డెవలప్ చేసుకుంటూ ఆ రూట్ని డెవలప్ చేస్తుందంట. దీన్ని రోడ్ ఇనిషియేటివ్గా చెప్తుంది. ఇటువైపు ఉన్న దాన్ని బెల్ట్ ఇనిషియేటివ్గా చెప్తుంది. అంటే ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీలన్నీ కూడా సో దాదాపుగా యూరోపియన్ కంట్రీలతో లింక్ ఉన్నాయి అని, అది వాటర్ గానైనా ల్యాండ్ గానైనా వాటిలో మేము హెల్ప్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్కి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కనెక్ట్ చేసుకుంటూ అండ్ మేము ఇక్కడ మనకి ఆర్థిక అభివృద్ధిని తీసుకొస్తామని చైనా చెప్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ మనకి పాకిస్తాన్ లొకేట్ అయి ఉంది. పాకిస్తాన్ లొకేట్ అయింది కానీ ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ఏరియా అనమాట, వాట్ ఎవర్ దిస్ ఏరియా. సో ఇక్కడ ఈ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉన్న ఏరియా దగ్గర చైనా ఏమని అనౌన్స్ చేసిందంటే సిపిఈసి అనే ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. అగైన్ ఐమ్ రిపీటింగ్, సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇది చూడండి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర ఉన్న గిల్గిత్ బల్చిస్తాన్ దగ్గర నుంచి పాకిస్తాన్లోని గ్వదార్ పోర్ట్ వరకు ఏరియాని దాదాపుగా 3000 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందంట. ఈ రోడ్ ఇక్కడ మొత్తం ఈ లెంత్లో ఉన్న ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ పోర్ట్స్ని డెవలప్ చేసి, రైల్వే అండ్ యాజ్ వెల్ as రోడ్ లింక్స్ని డెవలప్ చేసి, థర్మల్ పవర్ ప్లాంట్స్ని డెవలప్ చేసి, ఇవన్నిటినీ కూడా చైనీస్ ఆర్మీని ప్రొవైడ్ చేయడం, చైనీస్ మ్యాన్ పవర్ని ప్రొవైడ్ చేయడం, ఫినాన్షియల్గా మనకి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వడం పాకిస్తాన్కి, ఇదంతా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఎకనామిక్ డెవలప్మెంట్ పాకిస్తాన్ సైడ్ నుంచి పెరిగిందో ఇండియాకి కొంతవరకు ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏది ఈ ఏరియాకి సంబంధించి. ఆ ప్రాబ్లం అంతా ఎవరి వల్ల వచ్చింది? సో ఈ వన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వల్ల రావడం జరిగింది. అందుకు ఇండియా దీనికి సంబంధించి స్కిప్ చేసింది. సో కాబట్టి అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు కూడా ఏవైతే ఇండియాకి బోర్డర్ పరంగా మనకి ఇష్యూస్ని కలిగి ఉన్నాయో ఆ రెండు కంట్రీస్ యొక్క నావీస్ అతిపెద్ద ఎత్తున పాకిస్తాన్లోని కరాచీలో సీ గార్డియన్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం అనేది ఇండియా విషయానికి వస్తే పొలిటికల్ పరంగా కావచ్చు, జోగ్రఫికల్ పరంగా, ఈవెన్ ఎకనామికల్ పరంగా కూడా మనకి ఒక పాజిటివా లేకపోతే నెగిటివ్ సైన్గా కూడా దాన్ని జనరల్గా చెప్పచ్చు అనమాట. రెండు వైపులా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి ఈ అండమాన్ సీ అని మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? అగైన్ ఐమ్ రిపీటింగ్, అండమాన్ సీ. రీసెంట్గా అండమాన్ సీ దగ్గర ఫస్ట్ టైం రష్యా అండ్ మయన్మార్ ఈ రెండు కంట్రీలు కూడా నావీ యొక్క యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. ఎగ్జాక్ట్గా ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాతే మనకి చైనా పాకిస్తాన్ ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటి అంటే రీసెంట్గా మనకి యుఎస్ఏ ఇండియా ఈ మినిస్ట్రీ లెవెల్ స్థాయి సమావేశం అనేది కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే ఈ పాకిస్తాన్ అండ్ చైనా యొక్క అనౌన్స్మెంట్, సీ గార్డియన్ ఎక్సర్సైజ్ అనౌన్స్మెంట్ అనేది మనకి జరగడం, అది ప్రారంభించడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి జియో పాలిటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి ఎక్కడ కరెంట్ అఫైర్స్లో. కాబట్టి దీనిని డైరెక్ట్గా అడగచ్చు, ఇండైరెక్ట్గా అడగచ్చు. ఇన్ని విషయాలు జస్ట్ మనకి సీ గార్డియన్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఒక్క సీ గార్డియన్ని కనుక మీరు రిఫర్గా తీసుకుంటే దీని నుంచి 3 to 4 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రీసెంట్ మంత్స్లో ఉన్నవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకటి సీ గార్డియన్ గురించి చదువుతారు, అండ్ రెండోది వచ్చేటప్పటికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి చదువుతారు. అది చైనాని స్టార్ట్ చేసింది, సిల్క్ రూట్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మూడోది వచ్చేటప్పటికి అండమాన్ సీ దగ్గర రీసెంట్గా ఎవరు ఫస్ట్ టైం నావీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారంటే రష్యా, మయన్మార్ కండక్ట్ చేయడం జరిగింది. అవి 3 కరెంట్ అఫైర్స్ మనకి కంప్లీట్ అయినట్టుగా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని అడగచ్చు. గిల్గిత్ బల్తిస్తాన్ నుంచి గ్వాదార్ పోర్ట్ వరకు ఇది లొకేట్ అయి ఉంది.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ సీ గార్డియన్ లాగానే ఇదే ఫ్రేమింగ్తో వచ్చే ఇంకొక 2 యుద్ధ విన్యాసాలు ఉన్నాయి. ఒకటి ధర్మ గార్డియన్ అని చెప్పేసి అంటాం, ఇంకొకటి వీర్ గార్డియన్ అని చెప్పేసి అంటాం. ధర్మ గార్డియన్, వీర్ గార్డియన్ ఈ రెండు కూడా ఇండియా జపాన్తో కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. అగైన్ ఐమ్ రిపీటింగ్, ధర్మ గార్డియన్ అండ్ వీర్ గార్డియన్ ఇండియా జపాన్తో కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసాలు. రీసెంట్గా ఈ యుద్ధ విన్యాసాలు జపాన్లోనే కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా చెప్పుకునేది. ధర్మ గార్డియన్, వీర్ గార్డియన్ జపాన్తో ఇండియా కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసాలు ఈ సంవత్సరం జపాన్లోనే జరిగాయి. సీ గార్డియన్ వచ్చేటప్పటికి చైనా, పాకిస్తాన్కి సంబంధించినవి. చైనా, పాకిస్తాన్, ఇండియా ఈ 3 కూడా, ఈవెన్ రష్యా, ఈ 4 కంట్రీలు కూడా కామన్గా ఉండే ఒక గ్రూప్, ఒక సమిట్ ఏది అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఒరిజినల్గా దీంట్లో 8 మంది మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇరాన్ కూడా యాడ్ అవడంతో 9 మెంబర్స్ అవుతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 8 మెంబర్స్లో 4 మనం చెప్పుకున్న కంట్రీలే ఉంటాయి. చైనా, పాకిస్తాన్, ఇండియా, రష్యా ఈ 4 కంట్రీస్ని మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈవెన్ పాకిస్తాన్ని పక్కన పెడితే మళ్ళీ ఈ 3 కంట్రీలని ఎక్కడ మీరు చూడొచ్చు అంటే బ్రిక్స్లో చూడొచ్చండి. ఈవెన్ రష్యా, ఇండియా, చైనా, సో ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిక్స్లో చూడొచ్చు. బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ యొక్క సమావేశం ఈ సంవత్సరం సౌత్ ఆఫ్రికాలోనే జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశం ఈ సంవత్సరం ఇండియాలో జరిగింది. అంటే ఈ కంట్రీస్ ఇండైరెక్ట్లీ కొన్ని సమిట్స్లో ఉన్నా సరే మనకి ఇండియాకి కొంత ప్రాబ్లమెటిక్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సీ గార్డియన్ అనేది ఇండియాకి ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ని ఇచ్చే అంశంగా కూడా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీ గార్డియన్. ఇండియన్ నేవీ డే గుర్తుంటుంది కదా. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు December 4th ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ నేవీ డే అనే దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఎవరున్నారంటే ఆర్ హరికుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ నేవీ యొక్క అడ్మిరల్గా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేటెడ్గా చెప్పొచ్చు. దానికి సంబంధించి మిగతా కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, నేపాల్ గవర్నమెంట్ బ్యాన్స్ చైనీస్ సోషల్ అండ్ మీడియా యాప్ టిక్టాక్. సో టిక్టాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. సో దీనిని బ్యాన్ చెయ్యాలి అని చెప్పేసి నేపాల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా నేపాల్లో ఉన్న మనకి ఆ మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు పబ్లిష్ చేయడం జరిగింది. నేపాల్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంది, అది ఇంకా అఫీషియల్గా రానుంది. బట్ ఈ అనౌన్స్మెంట్ని ఆ కంట్రీ యొక్క మీడియా కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేపాల్ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం టిక్టాక్ వల్ల 1647 కేసెస్ నియర్లీ ఫైల్ అయ్యాయంట. సో మనకి సొసైటీ పరంగా చాలా వరకు ఇంటరప్ట్ అవుతుంది ఈ టిక్టాక్ వల్ల అనేది నేపాల్ గవర్నమెంట్ మనకి భావించడం వల్ల ఇలాంటి డెసిషన్ని తీసుకోవడం జరిగింది. 2020లోనే ఇండియా ఈ డెసిషన్ని తీసుకుని టిక్టాక్ని బ్యాన్ చేయడం జరిగింది ఇండియాలో. ఈవెన్ యూఎస్ఏ, యూకే, యూరోపియన్ యూనియన్, ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే యూఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు అండ్ యూరోపియన్ యూనియన్, ఇండియా లాంటి కంట్రీలు ఆల్రెడీ టిక్టాక్ని బ్యాన్ చేశాయి. సో ఇప్పుడు నేపాల్ కూడా దీనిని బ్యాన్ చేయనుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్వశ్చన్ మనకి కరెంట్ అఫైర్స్లో 1 లైనర్ కింద వచ్చేస్తుందండి. రీసెంట్లీ విచ్ కంట్రీ బ్యాన్ ద టిక్టాక్, ద అఫీషియల్ సోషల్ మీడియా యాప్ ఆఫ్ చైనీస్ అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ నేపాల్గా చెప్తాం. సో 2023లో నేపాల్ పలు సందర్భాల్లో కరెంట్ అఫైర్స్లో కనిపించింది. ఒకటి ఏషియన్ ప్రీమియర్ కప్ క్రికెట్ అనమాట. ఏషియన్ ప్రీమియర్ కప్ క్రికెట్ ఆఫ్ 2023ని గెలుచుకుంది ఎవరు అంటే నేపాల్. యూఏఈకి ఎగ్నెస్ట్గా ఈ మ్యాచ్ ఆడి నేపాల్ ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. రీసెంట్గా నేపాల్లో భారీ భూకంపం, అర్త్క్వేక్ అనేది రావడం జరిగింది. చాలా మంది ఇంజూర్ అయ్యారు అండ్ చాలా మంది మరణించడం కూడా జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ కాఠ్మాండు కళింగ లిటరరీ ఫెస్టివల్. సో జనరల్గా కళింగ లిటరేచర్ ఫెస్టివల్ అనేది మనకి లిటరరీ ఫెస్టివల్ అనేది ఒడిస్సాలో జరుగుతుంది. అలా కాకుండా ఇంటర్నేషనల్ పరంగా కాఠ్మాండు కళింగ లిటరరీ ఫెస్టివల్ అనేది ఈ సంవత్సరం మనకి నేపాల్లో నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా దిస్ ఈజ్ అ కరెంట్ అఫైర్. అలాగే నెక్స్ట్ శంభు ప్రసాద్ ఆచార్య, నేను చాలాసార్లు ఇప్పటికే చెప్పాను, శంభు ప్రసాద్ ఆచార్య గారు నేపాల్కి సంబంధించిన వ్యక్తిగా చెప్పొచ్చు అనమాట. ఈయనకి ఎగ్నెస్ట్గా మనకి కాంపిటేటర్గా ఉన్నది ఎవరు అంటే సైమా వాజిద్ గారు. సైమా వాజిద్ గారు షేక్ హసీనా గారి యొక్క డాటర్. బంగ్లాదేశ్లో ఇంపార్టెంట్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి హెడ్గా కూడా ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సౌత్ ఈస్ట్ ఏషియన్ విభాగానికి ఈమె ఎంపికైంది డైరెక్టర్గా. అండ్ వీళ్ళిద్దరూ కాంపిటీషన్
ఎలక్షన్లో పాల్గొన్నారు. అంటే ఏదైతే మనకి ఇద్దరు నామినేట్ అవ్వడం జరిగింది, ఇద్దరిలో ఈమె విన్ అయ్యారన్నమాట. సైమా వాజిద్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. శంభు ప్రసాద్ ఆచార్య గారు నేపాల్ నుంచి వచ్చారు. 2 ఓట్స్ అనేవి ఆయనకు వచ్చాయి, 8 ఓట్స్ ఈమెకి రావడం జరిగింది. సో మొత్తానికి సైమా వాజిద్ గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే రీజన్ ఉందో దానికి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు మనం చూసాం నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ప్రస్తుతం మనకి పుష్ప కమల్ దాహల్ ఉండడం జరిగింది. పుష్ప కమల్ దాహల్ ఈజ్ అ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ గా చెప్పొచ్చు. అలాగే నేపాల్ కి ఇండియాకి సంబంధించిన ఒకే ఒక్క ఎక్సర్సైజ్ ఏది అంటే ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ అనే దాన్ని చెప్పొచ్చు. సూర్య కిరణ్ అనే యుద్ధ విన్యాసం ఇండియాకి మరియు నేపాల్ కి సంబంధించిందిగా చెప్పడం జరుగుతుంది. నేపాల్లో హైయెస్ట్ శిఖరం అండ్ హిమాలయాల్లోనే హైయెస్ట్ శిఖరంగా హైయెస్ట్ పీక్ గా మౌంట్ ఎవరెస్ట్ అనే దాన్ని చెప్తాం. మౌంట్ ఎవరెస్ట్ ని ఇప్పుడున్న కరెంట్ అఫైర్ లో 2 రకాలుగా మీరు నోట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి నేపాల్లో అండ్ హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ ఏది మౌంట్ ఎవరెస్ట్ అనమాట. ఈ మౌంట్ ఎవరెస్ట్ 2023లో కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఒకటి మనకి పసాంగ్ దావన్ అనే పర్సన్ ఉన్నారు. పసాంగ్ దావన్ ఈయన మనకి నేపాల్కి సంబంధించిన ఒక షెర్పా, మౌంటైన్ షెర్పాగా చెప్తాం. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి కామి రీటాగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ మౌంట్ ఎవరెస్ట్ని 25 టైమ్స్ అధిరోహించారంట, ఎక్కారంట. సో దానికి సంబంధించిన న్యూస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మోర్ దెన్ 25 టైమ్స్ని క్రాస్ చేసేసారు కూడా దాన్ని. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా దాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేపాల్. నేపాల్ చాలా సందర్భాల్లో కరెంట్ అఫైర్స్లో ఉండడం, ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మెయిన్గా అర్త్ క్వేక్ వల్ల న్యూస్లో ఉంది. ఈ అర్త్ క్వేక్ అనే న్యూస్ ఉంది చూసారా, 2023లో ప్రతి మంత్లో కూడా వార్తల్లోకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి జనవరిలో స్టార్ట్ అయింది 2023లో. కొన్ని చోట్ల ఇండియాలో అర్త్ షేక్స్ వచ్చినట్టుగా, నేపాల్లో లైట్గా అర్త్ క్వేక్ వచ్చినట్టుగా మనకి మెయిన్గా రికార్డ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ అర్త్ క్వేక్ అనేది మెయిన్గా టర్కీ, సిరియా దగ్గర వచ్చినట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ దోస్త్ అనేది ఇండియా కండక్ట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మొరాకో దగ్గర అర్త్ క్వేక్ వచ్చినట్టుగా నిన్న మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో అర్త్ క్వేక్ అనేది రీసెంట్గా వచ్చింది. అండ్ దీని తర్వాత మళ్ళీ నేపాల్లో అర్త్ క్వేక్ అనేది రావడం జరిగింది. ఇలాగ పలు సందర్భాల్లో ఈ భూకంపం కానీ అర్త్ క్వేక్ కానీ మనకి కరెంట్ అఫైర్స్లో ఉండడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోండి. అర్త్ క్వేక్ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి రిక్టార్ స్కేల్ లేదా రిక్టార్ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తారు. సో దీని మ్యాగ్నిట్యూడ్ దాని ద్వారా అర్త్ క్వేక్ ఎంత వచ్చింది అనేది మనకి మెజర్ చేయడం జరుగుతుంది. యుఎస్ఏలో ఉన్న సెయింట్ హెలీనా అనేది వాల్కెనో ఏదైతే ఉందో ఆ వాల్కెనో చుట్టుపక్కల రీసెంట్గా సైంటిస్టులు ఎస్పెషల్లీ జూలై నుంచి ఇప్పటిదాకా లాస్ట్ మంత్ దాకా చాలా సార్లు 400 సార్లు 400 టైమ్స్ అర్త్ క్వేక్ అనేది రావడం జరిగింది. బట్ రిక్టార్ స్కేల్ మీద అది చాలా మినిమల్గా చూపించడం వల్ల ఎఫెక్ట్ అనేది చూపించలేకపోయిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్గా కూడా చెప్పచ్చు. సో అలాంటి అర్త్ క్వేక్ని రీసెంట్గా నేపాల్ కూడా చూసింది. ఆ నేపాల్ ఇప్పుడు మనకి న్యూస్లో ఉండడానికి కారణం టిక్టాక్ని బ్యాన్ చేసింది. 2023లో ఉన్న కొన్ని హైలైట్స్ స్టాటిక్ జీకే ప్రజెంట్ కరెంట్ అఫైర్ని నేపాల్కి సంబంధించి చెప్పుకున్నాం. ఇది కూడా ఇంటర్నేషనల్, బట్ ఇండియాతో మనకి ఇంటర్లింక్ అయింది కాబట్టి ఇంటర్నేషనల్గా నేషనల్గా చూడొచ్చు. ఇందులో చాలా వరకు స్టాటిక్ జీకే కానీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు. మయన్మార్ నుంచి కొన్ని వేల మంది శరణార్థులు ఇండియా వైపుగా మనకి రావడం జరుగుతుంది, ఎస్పెషల్లీ మిజోరం స్టేట్కి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ దీంతో మనకి అస్సాం రైఫిల్స్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇది అలర్ట్ అయింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. 43 Myanmar soldiers flee into that India after border clash with rebels and police ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించింది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో జనరల్గా నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ని కనుక మీరు తీసుకున్నట్టయితే ఇటువైపు మనకి ఇక్కడ మయన్మార్ అనేది లొకేట్ అయ్యింది. సో మయన్మార్తో ఆబ్వియస్గా మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. సో మీరు జనరల్గా ఏ అరుణాచలం అండ్ ఎన్ వచ్చేటప్పటికి నాగాల్యాండ్, ఎం వచ్చేటప్పటికి మణిపూర్, మిజోరంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, ఏఎన్ఎం. సో ఈ స్టేట్స్ మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. మయన్మార్లో ఎప్పటి నుంచో మిలిటరీకి అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా పార్టీస్కి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ అనేవి సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల వరకు, చాలా సంవత్సరాల వరకు మయన్మార్ని మిలిటరీనే రూల్ చేసింది. దాని తర్వాత ఆంగ్ సాన్ సుకీ గారి యొక్క నేతృత్వంలో
సో అక్కడ మనకి ఒక పార్టీ ఎంపిక కావడం, అది రూల్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కోవిడ్ లాక్డౌన్ టైంలో 2021లో ఎగ్జాక్ట్గా మయన్మార్ యొక్క ఏదైతే ఆర్మీ ఉంటుందో ఆంగ్ సాన్ సుకీ గారిని నిర్బంధించడం, మయన్మార్ని కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మయన్మార్లో ఉన్న పీపుల్కి, పార్టీస్కి అండ్ ఆర్మీకి మధ్యలో చాలా పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయ్యి ఒక రకంగా చెప్పాలి అంటే అటాక్స్కి వరకు మరి వెళ్ళింది. సో దాని తర్వాత ఏషియన్ సమిట్ అని చెప్పేసి ఉంది, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్గా చెప్తాం. ఏషియన్ సమిట్లో ఇండియా మెంబర్ కాదు, కానీ సమావేశాలన్నీ జరిగినప్పుడు గెస్ట్ మెంబర్గా వెళ్ళడం అనేది, గెస్ట్ కంట్రీగా వెళ్ళడం అనేది నార్మల్ థింగ్ అనమాట ఇండియాకి. బట్ ఏషియన్ కంట్రీస్లో ఎవరున్నారంటే మయన్మార్, లావోస్, థాయిలాండ్, వియత్నాం ఇలాంటి కంట్రీలు, బ్రునై లాంటి కంట్రీలు ఏషియన్ సమిట్లో ఉన్నాయన్నమాట. ఇవి చాలాసార్లు ట్రై చేసే ఆంగ్ సాన్ సుకీ గారికి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకి కావచ్చు, అలాగే నెక్స్ట్ మయన్మార్ యొక్క ఆర్మీకి మధ్యలో ఒక ట్రీటీని తీసుకురావడానికి, ఒప్పందాన్ని తీసుకురావడానికి, బట్ అది ఫెయిల్ అయింది. అయితే అప్పటి నుంచి ఆ డిస్టర్బెన్స్ జరిగినప్పటి నుంచి మయన్మార్ దగ్గర ఉన్న చాలా మంది ప్రజలు వేరే చోట్లకి వెళ్ళిపోవడం, వేరే ప్లేసెస్కి మనకి డిస్ప్లేస్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అయితే మయన్మార్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏవి అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు. అందులోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిజోరం. ప్రాబ్లం ఎప్పుడు మయన్మార్కి ఎక్కడ వస్తుంది అంటే ఇండియా మయన్మార్ బోర్డర్ దగ్గర ఉన్న మిజోరం ప్లేస్లో. ఇక్కడ క్లాషెస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా ఈ ఇండియా మయన్మార్ బోర్డర్ దగ్గర, మిజోరం ప్రాంతానికి దగ్గరలో, సో మనకి ఈ మయన్మార్ యొక్క ఆర్మీ అక్కడున్న ప్రజల మీదకి టార్గెట్ చేసినప్పుడు ఇక్కడున్న ప్రజలు దాదాపుగా 5,000 మంది ఇండియాలోకి రావడం జరిగిందనమాట. అది పక్కన పెడితే ఇక్కడ చూడండి 43 మయన్మార్ సోల్జర్స్ కూడా ఇక్కడికి రావడం అనేది ఇంకొక షాకింగ్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం జరుగుతున్న కరెంట్ అఫైర్. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది వస్తే నార్త్ ఈస్ట్ ఇండియాకి, ఇండియా ఇంటర్నల్ సెక్యూరిటీకి, ఆంతరంగిక భద్రతకి కూడా చాలా ప్రమాదం ఉంది. అందుకని మనకి అస్సాం రైఫిల్స్ అక్కడ అలర్ట్ అయినట్టుగా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగచ్చు, అస్సాం రైఫిల్స్కి దీనికి సంబంధం ఏంటి అని చెప్పేసి. మనం కొన్ని రోజుల క్రితమే ఒక కరెంట్ అఫైర్ని డిస్కస్ చేసాం. ఏం కరెంట్ అఫైర్ ఇది? 62nd రైజింగ్ అవేర్నెస్ డే ఆఫ్ ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఏదైతే ఉందో దాని యొక్క 62nd రైజింగ్ అవేర్నెస్ డే అనేది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని మనకి ఇనాగ్రేట్ చేశారు. అది కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారనమాట. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఐటీబీపీ అనేది ఎందులోది? సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనమాట. సో అయితే ఇందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి ఐటీబీపీ, ఇంకొకటి సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, సహస్ర సీమా బల్ ఇలాంటివి ఉంటాయి, ఎన్ఎస్జీ ఇలాంటివి అని చెప్పేసి మనం అనుకున్నాం. దాంట్లో ఒకటే అస్సాం రైఫిల్స్ అనమాట. ఈ అస్సాం రైఫిల్స్ మెయిన్లీ నార్త్ ఈస్ట్ ఇండియా వైపు ఎక్కువగా సెక్యూరిటీని పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం నార్త్ ఈస్ట్ ఇండియా వైపే వచ్చింది కాబట్టి ఎవరు అక్కడ మనకి మెయిన్గా ప్రొటెక్ట్ చేస్తారు అంటే అస్సాం రైఫిల్సే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అస్సాం రైఫిల్స్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే ప్రదీప్ చంద్ర నాయర్ అనే ఆయన దీనికి డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్న కరెంట్ అఫైర్ అండి. అండ్ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తున్నారంటే మిజోరం ప్రాంతానికి రావడం జరుగుతుంది. మిజోరం అనే స్టేట్ ఏదైతే ఉందో దీనికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కొన్ని స్టేట్స్ వచ్చేటప్పటికి ఎయిదర్ బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటాయి, కొన్ని మనకి నేపాల్తో బోర్డర్ని, కొన్ని వచ్చేటప్పటికి మనకి చైనాతో బోర్డర్ని ఇలా షేర్ చేసుకుంటాయి. మిజోరం వచ్చేటప్పటికి ఇటు సైడ్ అంటే మనకి ఇటు వచ్చేటప్పటికి వెస్ట్ సైడ్ వస్తుంది, వెస్ట్ సైడ్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. మిజోరం అనే స్టేట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో 2 దేశాలతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఈస్ట్ వైపు మయన్మార్ అండ్ వెస్ట్ వైపు బంగ్లాదేశ్గా చెప్తాం. డైరెక్షన్స్ అడిగితే గుర్తుపెట్టుకోండి, లేకపోతే 2 కంట్రీస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మిజోరంకి సంబంధించి చీఫ్ మినిస్టర్గా జోరామ్ తాంగా అనే పర్సన్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ గవర్నర్గా హరిబాబు కంబంపాటి గారు ఉండడం జరిగింది. మిజోరంలో మనకి చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి మనకి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా ముర్లిన్ నేషనల్ పార్క్ అనే దాన్ని చెప్పచ్చు. డాంపా టైగర్ రిజర్వ్ అనేది మిజోరంలో చాలా ఫేమస్. ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా. ఇది మిజోరంకి సంబంధించిన ఒక స్టాట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం. అలాంటి మిజోరంలోకి పెద్ద ఎత్తున మయన్మార్ నుంచి 5,000 మంది దాకా ఎవరైతే ఇండియా మయన్మార్ బోర్డర్ దగ్గర ఉంటారో సో వాళ్ళు తరలి రావడం జరుగుతుంది. అది కూడా మయన్మార్కి సంబంధించిన ఎవరు అంటే చిన్ కుకీ ట్రైబ్స్ అని చెప్పేసి ఉన్నారు. ఈ చిన్ కుకీ ట్రైబ్స్ అనే వాళ్ళు వస్తున్నారు.
కుకీ ట్రైబ్ అనేది మణిపూర్కి సంబంధించిన వాళ్ళు, చిన్ కుకీ ట్రైబ్ అనే వాళ్ళు మయన్మార్కి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు మిజోరంలోకి అత్యధిక సంఖ్యలో ఎంటర్ అవుతున్నారు. దానికి సంబంధించి అస్సాం రైఫిల్స్ అనేది అలర్ట్ అయింది. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఓవరాల్ కరెంట్ అఫైర్లో మయన్మార్ నుంచి ఎంతమంది వచ్చేసారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగరండి. సో క్వశ్చన్ మనకి ఎలా పడే ఛాన్సెస్ ఉందంటే, ఒకటి వచ్చేటప్పటికి ఇండియా మయన్మార్కి సంబంధించిన బోర్డర్ స్టేట్స్ అడుగుతారు. అది ఒకటి. మెయిన్గా వచ్చింది ఏ స్టేట్లోకి, మిజోరంలోకి, కాబట్టి ఈ పాయింట్ని ఎక్కువగా ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఏ జాతికి సంబంధించిన వాళ్ళు వచ్చారు, చిన్ కుకీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చారు, ఇక్కడి నుంచి క్వశ్చన్స్ పడతాయి. ఇలాంటి కరెంట్ అఫైర్స్లో నెంబర్స్ కానీ, సోల్జర్స్ వచ్చారా, నార్మల్ పీపుల్ వచ్చారా, అలాంటివి అడగరు. సో మనకి మిజోరంలోకి వచ్చారు కాబట్టి మిజోరంని డైరెక్ట్గా టార్గెట్ చేసి క్వశ్చన్స్ ఉంటాయి. లేదా మిజోరంకి సంబంధించిన ఇలాంటి స్పెషల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది అడుగుతారు. లేదా మయన్మార్కి సంబంధించిన చిన్ కుకీ అడుగుతారు. ఇంకొకటి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ట్రాప్ అయ్యేది ఏషియన్ సమిట్ దగ్గర. ఎవరైతే ఆల్మోస్ట్ చదివి ఉన్నారో వాళ్ళకి ఏషియన్ సమిట్ అంటే బాగా తెలుస్తుంది. లేకపోతే ఇటీవల మయన్మార్ ఇండియా అనేవి వార్తల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఏషియన్ సమిట్లో ఏవి మెంబర్స్ ఉన్నాయి, మెంబర్స్ కావు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాబట్టి అది ఒకటి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. దీనంతటికీ మెయిన్ ప్రాబ్లం ఆంగ్ సాన్ సూకీ గారిని నిర్బంధించిన తర్వాత వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఆ పర్సన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే గనక జనరల్గా మీరు ఈ నార్త్ ఈస్ట్ ఇండియా చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడున్న భూటాన్ ఉంది చూసారా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ. మిగతా కరెంట్ అఫైర్స్ కూడా నేను ఇక్కడ రివిజన్ చేపిస్తాను. సో ఇక్కడ ఉన్నది మనకి భూటాన్గా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ అ భూటాన్ ఏరియా. ఈ భూటాన్కి సంబంధించిన ఎవరైతే మనకి వాంగ్చుక్ ఉన్నారో, ప్రెసిడెంట్ లేదా కింగ్ అనొచ్చు, ఆయన ఇండియాని రీసెంట్గా విజిట్ చేయడం జరిగింది. ఇండియాని విజిట్ చేయక ముందర భూటాన్ కింగ్కి యాజ్ వెల్ యాజ్ చైనా ప్రెసిడెంట్కి మధ్య ఒక సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం తర్వాత భూటాన్ కింగ్ ఇండియాకి రావడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసే అంశంగా మారిపోయింది అనమాట. నెక్స్ట్, భూటాన్ అనేది సిక్కింకి, అరుణాచల్ ప్రదేశ్కి మధ్య వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా కూడా లొకేట్ అయింది. ద ల్యాండ్ ఆఫ్ హిమాలయన్ కింగ్డమ్గా కూడా దాన్ని పిలవచ్చు అనమాట. జనరల్గా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే దాన్ని తయారు చేసిన కంట్రీ కూడా భూటాన్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ ఏరియా ఉంది చూసారా, ఇది కూడా రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఎందుకంటే బోర్డర్ ఏరియా, చైనాతో డిస్ప్యూట్ ఉన్న ఏరియా అయిన అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ పేమ కందు అని చెప్పేసి ఉంటారు కదా. సో అరుణాచల్ చీఫ్ మినిస్టర్ అయిన పేమ కందు గారు ఏం చేశారంటే, మనకి ఇక్కడ కొన్ని మ్యారథాన్స్ ని కండక్ట్ చేశారు. ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ మ్యారథాన్ అనే దాన్ని కండక్ట్ చేశారు, మౌంటైన్ మ్యారథాన్. దాని తర్వాత ఒక మౌంటైన్ బైక్ రేస్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలోను ప్రపంచంలోనూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అంట. రీసెంట్ గా మనకి అరుణాచల్ ప్రదేశ్ లో మోంపా ట్రైబ్ ఉండే చోట మోండ్రో 3.0 2.0 కింద, మోండ్రో 2.0 కింద ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల అది కూడా వార్తల్లో ఉంది. ఇలా మనం అరుణాచల్ ప్రదేశ్ని కానీ లేకపోతే భూటాన్ని కానీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చూసాం. ఇకపోతే మణిపూర్ అనేది కుకీ ట్రైబ్స్ వల్ల పలుసార్లు 2023లో కరెంట్ అఫైర్స్లో ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతూనే ఉంది. సో దాన్ని కూడా చూసాం. నార్త్ ఈస్ట్ ఇండియాలో 2023లో ఉన్న కొన్ని హైలైట్స్ రీసెంట్గా మనం చూడడం జరిగింది. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్కి, భూటాన్కి సంబంధించి ఒకటి, ఈవెన్ మణిపూర్, భూటాన్ మన కంట్రీ కాకపోయినా నార్త్ ఈస్ట్ ఇండియాతో అక్కడ మనకి అటాచ్ అయింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. 43 మయన్మార్ సోల్జర్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు దట్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఇన్ దట్ మిజోరం ఏరియాగా చెప్పొచ్చు. ఇది వరకు కూడా మయన్మార్ నుంచి అతిపెద్ద ఎత్తున నార్త్ ఈస్ట్ ఇండియాలోకి ట్రైబ్స్ వచ్చారనమాట. సో వాళ్ళని ఏమని చెప్పేసి పిలుస్తారంటే రోహింగ్యాస్ అని చెప్పేసి పిలుస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పట్లో వచ్చిన వాళ్ళు రోహింగ్యాస్. సో ప్రజెంట్ చిన్ కుకీ ట్రైబ్స్ రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇలాంటి ప్రాబ్లమే 1971 ఆ టైంలో, ఎస్పెషల్లీ 1970-71 ఆ టైంలో, 71 ఆ టైంలో బంగ్లాదేశ్ దగ్గర వచ్చింది. ఆ టైంలో కూడా నార్త్ ఈస్ట్ ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఎంటర్ అవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పటికి చక్మాస్ అని చెప్పేసి పిలుస్తారు. బంగ్లాదేశ్ నుంచి ఇండియా లోపలికి వచ్చిన వాళ్ళని చాక్మాస్ అని చెప్పేసి ఆ రిఫ్యూజీస్ని, అండ్ అదే మిగతా వాళ్ళని అయితే రోహింగ్యాస్ కావచ్చు, ఇప్పుడున్న చిన్ కుకీలు రావడం జరిగింది. అందుకే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ మంది శరణార్థులు మయన్మార్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనమాట. వీళ్ళకి సంబంధించి గతంలో ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఒక ఇష్యూ కూడా జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చినప్పుడు అస్సాం రిజెక్ట్ చేయడం జరిగింది. సో సిటిజన్షిప్ రిజిస్టార్కి సంబంధించి మనకి అస్సాం
అస్సాం రిజెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళతో లింక్ అయి ఉన్నాయన్నమాట, ఇంటర్ లింక్తో. మనకి ఇండియన్ పాలిటిక్స్ కావచ్చు, ఇండియన్ జోగ్రఫికల్ ప్రాబ్లమెటిక్ ఇష్యూస్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఈ యాక్సెస్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాకి కామన్ అన్నమాట. సో అలా మనం చెప్పొచ్చు. అస్సాంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, భూపెన్ హజారికా అని చెప్పేసి అంటాం. భూపెన్ హజారికా గారికి ఇది వరకు మనకి భారత రత్న అవార్డుని అనౌన్స్ చేసినప్పుడు, అండ్ ఆయన చనిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు, దాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడానికి కారణం కూడా ఆ సిటిజన్షిప్ బిల్లే. సో దాంట్లోకి సంబంధించి రోహింగ్యాస్, చక్మాస్, అస్సాంకి సంబంధించి కొన్ని ప్రాబ్లమెటిక్ ఇష్యూస్ పొందుపరచడం వల్ల వాళ్ళు ఆ ఇష్యూని లేవదీయడం జరిగింది అనమాట. ఇది ఇండియన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అంశమే. కాకపోతే ఇప్పుడు మయన్మార్ని మళ్ళీ హిట్ చేయడం వల్ల ఆర్మీ, వీళ్ళు మళ్ళీ ఇండియాలోకి రీసెంట్గా చొరపడడం, లేకపోతే రీసెంట్గా ఎంటర్ అవ్వడం వల్ల మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించింది. ఆయన బర్త్ యానివర్సరీకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. నవంబర్లో ఇంపార్టెంట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన బర్త్ యానివర్సరీలు ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ అ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఆయన యొక్క బర్త్ డేట్ November 11th. అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగినట్టుగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకొక పర్సన్ జేబీ కృపాలిని గారు అని చెప్పేసి ఉన్నారు. ఆయన గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. జేబీ కృపాలిని గారి యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నాయో మనకి సుచిత్ర కృపాలిని. సో సుచేత కృపాలిని ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఈవెన్ ఇండియాలో కూడా విమెన్ చీఫ్ మినిస్టర్లో ఫస్ట్ సుచేత కృపాలిని గారే. వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇదే జోనర్లో November 14th అనే బర్త్ డేట్ని కలిగిన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు. 1889లో అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఆయన జన్మించడం జరిగింది. రైట్ నౌ మనకి ఏదైతే ఈ అలహాబాద్ అనేది ఉందో అది ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయింది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోతీలాల్ నెహ్రూ గారు అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా మార్చారు. కావాలంటే ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అండ్ ఫాదర్ వచ్చేటప్పటికి మోతీలాల్ నెహ్రూ అండ్ మదర్ వచ్చేటప్పటికి స్వరూప్ రాణి. కొన్నిసార్లు మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే November 14th చిల్డ్రన్స్ డే అండ్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క బర్త్ డే అనేది తెలుసు. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఫాదర్ మోతీలాల్ నెహ్రూ గారు అనేది మనకి తెలుసు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ గారు కూడా వన్ ఆఫ్ ద రినౌడ్ పొలిటీషియన్ గా చెప్తామన్నమాట. ఫ్రీడమ్ ఫైటర్. ఆయన మెయిన్గా పొలిటీషియన్ అనే ఆయన పక్కన పెడితే ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి అనొచ్చు. స్వతంత్ర సమరయోధుడు. చిత్తరంజన్ దాస్ లేదా సిఆర్ దాస్ గారితో కలిసి అండ్ మోతీలాల్ నెహ్రూ గారు 1923లో స్వరాజ్య పార్టీ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఈయనకంటూ ఒక ప్రత్యేక పాత్ర ఉంది. అయితే కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఒక స్టేట్మెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఫాదర్ అండ్ మదర్ నేమ్స్ని కనుక ఫ్రేమ్ చేసి సెంటెన్సెస్ ఇస్తే అప్పట్లో కొంచెం ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి. స్వరూప్ రాణి మదర్ అనమాట. ఫాదర్ వచ్చేటప్పటికి మోతీలాల్ నెహ్రూ గారు 1889 సో అలహాబాద్లో ఆయన జన్మించడం జరిగింది. ఇది ఆయన యొక్క బర్త్ డీటెయిల్స్ అనమాట. ఆయన యొక్క చేసిన కాంట్రిబ్యూషన్కి గాను, కృషికి గాను సో ఆయన యొక్క హానర్గా మనకి నేషనల్ చిల్డ్రన్స్ డే అనే దాన్ని మనకి November 14th రికగ్నైజ్ చేశారు. అయితే వరల్డ్ చిల్డ్రన్స్ డే అనేది కూడా ఉంది. జాతీయ బాలల దినోత్సవం అనేదేమో మనకి November 14th తీసుకొచ్చారు. 20th November వచ్చేటప్పటికి ప్రపంచ బాలల దినోత్సవంగా తీసుకుంటాం. అండ్ వరల్డ్ చిల్డ్రన్స్ డే కింద తీసుకోవడం జరుగుతుంది. అండ్ నేషనల్ చిల్డ్రన్స్ డే 2023 యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఫర్ ఎవ్రీ చైల్డ్ ఏదైతే ఉందో ఎవ్రీ రైట్ దాని యొక్క థీమ్గా ఉంది. ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ ఈజ్ అ థీమ్ ఆఫ్ 2023 నేషనల్ చిల్డ్రన్స్ డేగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 1929లో లాహోర్లో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. అండ్ అక్కడ మనకి నెక్స్ట్ ఇయర్ అంటే 1930 Jan 26 కల్లా ఇండియాకి పూర్ణ స్వరాజ్ రావాలని డిక్లేర్ చేసింది కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఎకనామిక్ పాలసీ మీద ఒక రిజల్యూషన్ని 1929-31 మధ్యలో ఆయన డ్రాఫ్ట్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది, ప్రతిపాదించడం. దాన్ని రెక్టిఫై చేసి ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. 1931లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కరాచీ సెక్షన్కి ఐఎన్సి ప్రెసిడెంట్గా మనకి నేతృత్వం వహించారు. అప్పుడు దీని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన బుక్స్లో ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది చాలా పాపులర్. అలాగే ఆటోగ్రఫీ అనేది ఒకటి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది కూడా ఆయన రాసిన బుక్స్లో పాపులర్. అండ్ ఆ లెటర్స్ ఫ్రమ్ ఫాదర్ టు డాటర్ అనే బుక్ని కూడా ఆయన రాశారు. అండ్ ఈయన యొక్క పాపులర్ కోట్స్ కొన్ని ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూ గారికి. అందులో ఒకటి, హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్, హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్. సో మనకి ఒకవేళ భారతదేశమే లేకపోతే ఇంకెవరు బతికుంటారు అనే అర్థం వచ్చేలాగా ఒక కోట్ని మనకి ఇచ్చింది ఎవరు అంటే కొటేషన్ని జవహర్లాల్ నెహ్రూ గారుగా చెప్పొచ్చు. అందుకని అండ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా ఆయన వర్క్ చేశారు. అలాగే ఆయన కాలంలోనే 1960 ప్రాంతంలో 1960లో అండ్ ఇండియాకి పాకిస్తాన్కి సంబంధించి సింధు నది ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగింది. 1954లో ఇండియాకి చైనాకి మధ్యలో మనకి పంచశీల ఒప్పందం అనేది జరిగింది. ఇండియా పాకిస్తాన్ అండ్ అస్ వెల్ as ఇండియా చైనా. ఇప్పుడే మనం చెప్పుకోలేదా సీ గార్డియన్ అని. సీ గార్డియన్ చైనా నేవీ, పాకిస్తాన్ నేవీ, ఈ రెండు అరేబియన్ సీ దగ్గర కండక్ట్ చేసే కదా రీసెంట్గా. అలాంటి కంట్రీస్కి సంబంధించి చైనాతో 1954లో పంచశీల ట్రీటీ అండ్ పాకిస్తాన్తో 1960లో ఇండస్ వాటర్ ట్రీటీని కన్క్లూడ్ చేసినప్పుడు ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది మనకి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారిగా చెప్పొచ్చు. అది ఆయనకి సంబంధించిన క్రెడిటబిలిటీగా కూడా చెప్తాం. ఇంకా చెప్పాలంటే మనకి ఈయన టైంలోనే మనకి అండ్ ఫస్ట్ 5-year ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా జవహర్లాల్ నెహ్రూ గారి టైంలోనే ఇంట్రడ్యూస్ అయ్యాయని కూడా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ ఈయన టైంలోనే 1962లో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం వచ్చింది. ఇండో సినో వార్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చేసిన మొట్టమొదటి యుద్ధంగా, అది కూడా చైనీస్తో యుద్ధంగా దీన్ని చెప్పొచ్చు. అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించి రీసెంట్గా మనకి బర్త్ యానివర్సరీ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్గా 2 కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి అండ్ స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఆ 2 కరెంట్ అఫైర్స్ ఏంటి? November 14th ఎవరి బర్త్ యానివర్సరీ అంటే జవహర్లాల్ నెహ్రూ గారిది. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. రెండో కరెంట్ అఫైర్ చూడండి, November 14th నేషనల్ చిల్డ్రన్స్ డే. ఈ రోజు ఇంపార్టెంట్ డే అది. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. ఈ రెండు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట November 14th సంబంధించి. మరి స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు? ద ఫస్ట్ వన్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ 1962లో వార్, 1954లో పంచశీల ఒప్పందం, 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఆయన యొక్క మెయిన్ స్టాటిక్ జీకే పాయింట్స్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నవి. అలాగే నెక్స్ట్ మనకి ర్యాపిడ్ రివిజన్ కరెంట్ అఫైర్స్లో ఏమొస్తాయి? November 11th అనేది జేబీ కృపాలిని గారికి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క బర్త్ యానివర్సరీస్ కూడా అప్పుడే కాబట్టి సో దాన్ని ర్యాపిడ్ రివిజన్ కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకోవచ్చు. అటు ప్రీవియస్ 2 కరెంట్ అఫైర్స్, ఇటు ప్రజెంట్ 2 కరెంట్ అఫైర్స్, దాంతో పాటుగా స్టాటిక్ జీకే అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇది యాక్చువల్గా కరెంట్ అఫైర్ అనే కన్నా ఒక అప్డేట్ అనమాట. జస్ట్ మనం బయట జరిగేవి తెలుసుకుంటామంటాం చూడండి, అలాంటిది అంతే. కరెంట్ అఫైర్స్ అని పూర్తిగా చెప్పలేము, అలా అని చెప్పేసి జస్ట్ నార్మల్ ఇష్యూ, నార్మల్ థింగ్ అని కూడా చెప్పలేము. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి ఒక పర్సన్ని ఏమంటారు జస్ట్ పొగడడం జరిగింది, లేకపోతే ఆయనకి ఒక మోటివేటెడ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆయన సింగపూర్ యొక్క మినిస్టర్ అయిన లారెన్స్ ఆంగ్గా చెప్పొచ్చు. సింగపూర్ మినిస్టర్ లారెన్స్ ఆంగ్ యొక్క ఇమేజ్ చూడండి. సో ఆయన ప్రజెంట్ సితారాని నేర్చుకుంటున్నారంట. సితారా ఇస్ అ ఇన్స్ట్రుమెంట్, బేసికలీ అ వెరీ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. దాని రిలేటెడ్ మ్యూజిక్ అంతా కూడా బై బర్త్ ఇండియాలోనే ఆరిజిన్ అయ్యి డెవలప్ అయింది. అలాంటి సితారా మ్యూజిక్ని నేర్చుకుంటున్నారు, ఇన్స్ట్రుమెంట్ని నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఈయన ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి సంబంధించిన ఒక పర్సన్ సింగపూర్లో మినిస్టర్గా ఉన్నారు. ఆయన పేరు లారెన్స్ ఆంగ్. దీవాళీ సందర్భంగా సితారాన్ని ప్లే చేస్తూ ఆయన మనకి ఒక ట్వీట్ని చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఒక ఎంకరేజ్మెంట్ నోటుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దాని గురించి చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ఒక అప్డేట్. అయితే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒకటి సితారా ఇన్స్ట్రుమెంట్. సితారా ఇన్స్ట్రుమెంట్ కానీ తబలా కానీ ఇలాంటి వాటిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా మనకి అమీర్ ఖుస్రూ గారిని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈవెన్ ఈ రోజుకి కూడా ఇండియాలో చాలా పాపులర్ మ్యూజిక్గా ఒకటి హిందుస్థానీ మ్యూజిక్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఒకటి. ఇవి టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్లో ఇండియాలో చాలా ఫేమస్. ఈవెన్ సూఫీ మ్యూజిక్ అనమాట. ఈ సూఫీ మ్యూజిక్లోనే కవాలీస్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి కూడా చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. ఈ కవాలీస్ అనే దాన్ని ఇచ్చింది ఎవరు అంటే అమీర్ ఖుస్రూ.
ఈయన ఏం చేశారంటే పర్షియన్ మ్యూజిక్ ఉంటుంది కదా, సో పర్షియన్ మ్యూజిక్ని హిందుస్థానీ మ్యూజిక్ని బ్లెండ్ చేయడం, రెండింటిని మిక్స్ చేసి కవాలి మ్యూజిక్గా తీసుకొచ్చారు. ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్లో సూఫీ మ్యూజిక్లో ఈ కవాలీస్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ పాపులర్ మ్యూజిక్ జోనర్గా చెప్తా ఉంటారనమాట. సో అలాంటి అమీర్ ఖుస్రో గారే ఈ సితారా ఇన్స్ట్రుమెంట్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ జాకీర్ హుసేన్ గారు ఏదైతే తబలా ప్లేయర్గా ఫేమసో ఆ తబలా లాంటి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అమీర్ ఖుస్రో గారి. సో ఇప్పుడు ఈ సితారా ఏదైతే ఇన్స్ట్రుమెంట్ అనేది ఉందో, సితార్ ఇన్స్ట్రుమెంట్, ఈ సితార్ ఇన్స్ట్రుమెంట్ లారెన్స్ ఓమ్ గారు ట్వీట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. సింగపూర్ యొక్క ప్రెసిడెంట్గా మనకి తారామన్ షణ్ముగరత్నం అనే పర్సన్ ఉన్నారు. ఈయన కూడా భారత సంతతికి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు ప్రెసెంట్ అండ్ 9th ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్గా షణ్ముగరత్నం గారు సింగపూర్కి సంబంధించి ఉన్నారు. సింగపూర్ డాలర్ అనేది దీని యొక్క కరెన్సీగా ఉందని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక అప్డేట్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్ November 16th జరగబోతుంది. November 16th ఇండోనేషియాలోని జకర్తా అనే ప్లేస్లో ఏషియన్ డిఫెన్స్ ప్లస్ మీటింగ్ అనేది జరగబోతుంది. దానికి సంబంధించి ఏషియన్స్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఏంటి అనేది తెలుసుకుందాం. ఇందాకలో నేను మయన్మార్ గురించి చెప్తున్నప్పుడు మీకు ఏషియన్ సమిట్ గురించి చెప్పాను, గుర్తుందా? ఏషియన్ సమిట్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్గా చెప్తాం. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్లో దాదాపుగా 10 కంట్రీస్ ఉన్నాయి. ఆ 10 కంట్రీస్ గురించి కూడా నేను మీకు చెప్పాను. ఒకటి బ్రునై అనే కంట్రీ ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మయన్మార్ అనే ఇంకొక కంట్రీ ఉంది. సో దాంతో పాటుగా నెక్స్ట్ మనకి కాంబోడియా కంట్రీ అనేది ఉంది. ఇలా చూసుకుంటే కాంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం ఇలాగా 10 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ 10 కంట్రీస్ని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో చెప్తారు. ఈ ఏషియన్ కంట్రీస్ 2007లో మనకి డిఫెన్స్కి సంబంధించి సహకారానికి ఒక మీటింగ్ని పెట్టుకున్నాయి. దాని తర్వాత డిఫెన్స్ ప్లస్ అనే దాన్ని తీసుకురావాలి, డిఫెన్స్ మినిస్టర్స్ ప్లస్ మీటింగ్ అనే దాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి. అలా 2010లో ఫస్ట్ టైం మనకి ఏషియన్స్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనే దాన్ని తీసుకొచ్చాయి. 2010లో మనకి ఈ మీటింగ్ ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది? వియత్నాం యొక్క క్యాపిటల్ అయిన హనోయి అనే ప్రాంతంలో జరిగింది. దాని తర్వాత నుంచి కంటిన్యూస్గా జరుగుతూ వచ్చే మధ్యలో కొన్ని బ్రేక్స్ అనేవి రావడం జరిగింది. సో ఇప్పుడు 2023లో 10th ఏషియన్ డిఫెన్స్ మినిస్ట్రీ మీటింగ్ ప్లస్ అనేది జరగబోతుంది ఇండోనేషియాలోని జకర్తాలో. సో ఇందులో టోటల్గా 18 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఒకటి ఏషియన్ కంట్రీస్ అయిన ఈ 10 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే వాటితో పాటుగా క్వాడ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం. సో క్వాడ్ కంట్రీస్ అంటే ఏముంటాయి? ఒకటి వచ్చేటప్పటికి ఇండియా అనేది ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ ఈజ్ దేర్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా అనేది ఉంది, నెక్స్ట్ USA అనేది ఉంది. వీటితో పాటుగా నెక్స్ట్ మనకి రష్యా కావచ్చు, చైనా అండ్ రిపబ్లిక్ కొరియా లేదా సౌత్ కొరియా అని కూడా దీన్ని పిలవచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూజిలాండ్. టోటల్గా 8 కంట్రీస్ సరిపోయినాయా? క్వాడ్ కంట్రీస్ని గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీ అనమాట. ఈ 8 కంట్రీస్ వాస్తవానికి ఏషియన్ సమిట్లో మెంబర్స్ కాదు. ఏషియన్ సమిట్లో మెంబర్ ఎవరు? బ్రునై, మయన్మార్, కాంబోడియా, లావోస్, థాయిలాండ్, ఇవి 5. అలాగే వాటితో పాటుగా వియత్నాం అనేది ఒకటి, నెక్స్ట్ ఇండోనేషియా ఏదైతే ఉందో అది ఒకటి, నెక్స్ట్ మనకి మలేషియా అని చెప్పేసి అంటాం అది ఒకటి, ఫిలిప్పీన్స్ ఏదైతే ఉందో అది ఒకటి. సో ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం ఇలాంటి కంట్రీస్ టోటల్గా 10 కంట్రీస్ ఉంటాయి. ఒకటి మిస్ చేశాను. ఇవి ఏషియన్ కంట్రీస్. ఈ 8 కంట్రీస్ ఈ 18 కలిసి ఇప్పుడు ఏషియన్ ప్లస్ కింద డిఫెన్స్ మినిస్ట్రీ మీటింగ్ని నిర్వహించనున్నాయి. అది కూడా ఇండోనేషియాలోని జకర్తాలో. ఒకప్పుడు ఇండోనేషియా యొక్క క్యాపిటల్ జకర్తా, ఇప్పుడు ఇండోనేషియా యొక్క న్యూ క్యాపిటల్గా ఏదుందంటే నుసంతారా అనేది ఇండోనేషియా యొక్క కొత్త క్యాపిటల్గా లొకేట్ అయ్యింది. అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీనికి November 16th అటెండ్ కానున్నారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా దీన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, ఇది కూడా మనం ఒక గ్లిమ్స్లో చూద్దాం. 1-liner కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోండి. దీన్ని రిలేటెడ్ మళ్ళీ ఇది మనకి కరెంట్ అఫైర్స్లో వస్తుంది, ఎందుకంటే జస్ట్ అనౌన్స్మెంట్, దీనికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం కూడా జరిగింది. సో అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. PM కిసాన్ బాయ్ స్కీమ్ అని చెప్పేసి వచ్చింది.
పిఎం కిసాన్ బై స్కీమ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రధానమంత్రి బంధారన్ ఇన్సెంటివ్ స్కీమ్ గా చెప్తున్నారు. ప్రధానమంత్రి బంధారన్ ఇన్సెంటివ్ స్కీమ్. సో దీని అబ్రివేషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, చిన్న మరియు సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు జనరల్గా పండించిన పంటని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండదు. సో కాబట్టి గిట్టుబాటు వచ్చిన ధరకి కరెక్ట్ టైంకి అమ్ముకోలేరు. సో ఎందుకంటే స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉండదు, వేర్ హౌసెస్ ఈ కెపాసిటీ అంతా ఉండదు, మార్కెటింగ్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంతమంది దీనిని మనకి ఇంటర్మీడియేటర్స్గా ఉండి ఈ క్రాప్స్ని అన్నిటినీ కూడా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు గిట్టుబాటు ధరలకి పర్ఫెక్ట్ ప్రైస్కి అమ్ముకుంటున్నారు. దీనివల్ల మనకి ఈ ఫార్మర్స్ నష్టపోవడం జరుగుతుంది. మోనోపాలీ ట్రేడ్ అయిపోయింది. ఈ ఫార్మింగ్ వ్యవస్థలో మోనోపాల్ ట్రేడీని ఆపడానికి, అలాగే ఈ ఫార్మర్స్ని మనకి కాపాడుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ అండ్ భాయ్ స్కీమ్ అనేదాన్ని తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ కింద ఏం చేస్తారంటే ఈ పంటలు పండిస్తారు కదా ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వేర్ హౌసెస్ కానీ మార్కెటింగ్ కానీ స్టోరేజ్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ ఇస్తారు. ఈ స్కీమ్ 3 years వ్యాలిడిటీతో లాంచ్ చేస్తారనమాట. 170 crores దీనికి ఒక బడ్జెట్గా, ఇనీషియల్ బడ్జెట్గా పెడుతున్నారు. సో ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా 7 స్టేట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అవి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం. సో మనకి దీని యొక్క ఏదైతే మనకి ఎబ్రివేషన్ ఉందో అది ఇంపార్టెంట్, అండ్ నెక్స్ట్ బడ్జెట్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్. ఎన్ని స్టేట్స్లో ఇది జరుగుతుంది? అగ్రికల్చర్ మినిస్టర్గా ప్రస్తుతం మనకి నరేంద్ర సింగ్ తోమార్ ఉన్నారు. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ 7 స్టేట్స్కి కూడా సో మెయిన్ ఫీడ్బ్యాక్ ఇమ్మని చెప్పేసి అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా ఈ సర్క్యులేషన్ని పాస్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద డెడ్ లైన్ లోపు వాళ్ళు ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మళ్ళీ రావడం జరుగుతుంది. అప్పుడు మనం ప్రాపర్గా చెప్పుకోవచ్చు. జస్ట్ ఇప్పటి వరకు మాత్రం ఒక అప్డేట్గా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ మనకి ఒబిచ్చరీకి మరణించిన వ్యక్తులకి సంబంధించిన కరెంట్ అఫేర్. వెటరన్ సిపిఐఎం, సో మనకి సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క లీడర్ బసుదేవ్ ఆచార్య రీసెంట్గా మరణించడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 82. అండ్ బేసికలీ ఈయన బెంగాలీ తమిళ్ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన, అంటే ఈయన యొక్క ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో బేసిక్గా తమిళ్కి సంబంధించిన వాళ్ళు, తమిళనాడుకి. ఈయన సెటిల్ అయింది బెంగాల్లో అనమాట. అండ్ దాదాపుగా ఈయన 1980 నుంచి 1980 నుంచి 2014 మధ్యలో 9 times ఎంపీగా మనకి పార్లమెంట్లో వర్క్ చేయడం జరిగింది. సిపిఐ పార్టీ నుంచి 9 times ఎంపీగా అండ్ పార్లమెంట్కి వర్క్ చేసిన వ్యక్తి 1980 నుంచి 2014 వరకు మనకి బసుదేవ ఆచార్య గారుగా చెప్పొచ్చు. రీసెంట్గా ఆయన మరణించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఒకసారి కరెంట్ అఫేర్స్ రివ్యూ చూద్దాం. సీ గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది పాకిస్తాన్లోని కరాచీ దగ్గర జరిగింది. ఇది చైనీస్ నేవీ పాకిస్తాన్ నేవీ మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. అరేబియన్ సీలోని నార్త్ పార్ట్ దగ్గర దీన్ని కండక్ట్ చేశారు. నేపాల్ సోషల్ మీడియా యాప్, చైనీస్ సోషల్ మీడియా యాప్ అయిన టిక్టాక్ని బ్యాన్ చేయనన్నట్టుగా మనకి నేపాల్ యొక్క మీడియా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ని డిస్కస్ చేసుకుంటూ నేపాల్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున 5,000 మంది దాకా మనకి నార్మల్ పీపుల్, 43 మంది దాకా మనకి ఆర్మీ పర్సనల్స్, పోలీస్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో మయన్మార్కి సంబంధించి వాళ్ళు ఇండియాలోని మిజోరం స్టేట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. జవహర్లాల్ నెహ్రూ యొక్క బర్త్ యానివర్సరీ November 14th ఆయన గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నేషనల్ చిల్డ్రన్స్ డే ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ ఎవ్రీ రైట్ అనే థీమ్తో ఉంది, అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సింగపూర్ యొక్క మినిస్టర్ మనకి లారెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన సితారా ప్లే చేస్తున్న ఒక వీడియోని ట్వీట్ చేస్తే దానికి సంబంధించి రీపోస్ట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏషియన్ ప్లస్ డిఫెన్స్ మినిస్టర్ స్థాయి మీటింగ్ ఇండోనేషియాలోని జకర్తాలో November 16th జరగనుంది. దానికి ఇండియా యొక్క హోమ్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ కానున్నారు. దాని గురించి మనం డిస్కస్ చేసాం. పిఎం కిసాన్ బై కింద మనకి మోనోపాలీ సిస్టమ్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ని ఇండియాలో ఆదుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 170 కోట్లతో 3 years వరకు ఉండేలాగా 7 స్టేట్స్లో ముఖ్యంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన దీన్ని లాంచ్ చేయబోతుంది. దానికి సంబంధించింది బసుదేవ ఆచార్య బెంగాల్ తమిళ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, సిపిఐఎం పార్టీకి సంబంధించిన వన్ ఆఫ్ ద రినౌడ్ పర్సన్. 1980 నుంచి 2014 టైంలో దాదాపుగా 9 సార్లు ఎంపీగా ఆయన వర్క్ చేశారు. రీసెంట్గా ఆయన యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల బెంగాల్లో మరణించడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.